భారతదేశంలోని రాజస్థాన్ ఎడారిలో ఇసుక రేణువుల కింద ఎన్నో కథలు సమాధి చేయబడ్డాయి. వాటిలో ఒకటి కిరాడు ఆలయం కథ. ఇక్కడ శిల్పకళ, చరిత్ర, శాపాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. పగటిపూట పర్యాటకులతో నిండిపోయే ఈ ప్రదేశం సూర్యుడు అస్తమించగానే నిర్మానుషంగా ఎందుకు మారుతుంది? చీకటి పడిన తర్వాత ఇక్కడ ఉండటానికి స్థానికులు ఎందుకు భయపడుతున్నారు? ఒక సన్యాసి శాపం కారణంగా పట్టణం మొత్తం రాయిగా మారిపోయిందన్న కథ నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఈ రహస్య ప్రయాణంలో చేరండి. ఇది కేవలం కథ కాదు, ఇది ఆలయంలో ఘనీభవించిన ఒక శాపం కథ. ఇది కిరాడు ఆలయం యొక్క భయానక రహస్యం. 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం నిర్మించిన ఈ ఆలయాల సమూహం ఒకప్పుడు కిరాట్ కోట్ అనే సంపన్న నగరానికి గుండెకాయ. ఈ ఆలయాలను వాటి అద్భుతమైన శిల్పకళ కారణంగా రాజస్థాన్ ఖజురహో అని కూడా పిలుస్తారు. ఖజురహో మాదిరిగానే ఇక్కడి శిల్పాలు కూడా జీవితంలో వివిధ అంశాలను వర్ణిస్తాయి. రామాయణం, మహాభారతం నుండి దృశ్యాలు, దేవత విగ్రహాలు మరియు దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఆలయంలో ప్రధానమైనది సోమేశ్వర ఆలయం. దీని నిర్మాణం, గోడలపై ఉన్న ప్రతి శిల్పం అప్పటి కళాకారుల నైపుణ్యానికి నిలువుటద్దం. కానీ అంతటి అద్భుతమైన ప్రదేశం ఎందుకు శిథిలావస్థకు చేరుకుంది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇక్కడ స్థానికులు తరతరాలుగా చెప్పుకుంటున్న ఓ కథ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఒక సన్యాసి తన శిష్యువులతో కలిసి ఈ నగరానికి వచ్చారు. అతను నగరాన్ని విడిచి వెళ్ళినప్పుడు తన శిష్యువులను సంరక్షణ బాధ్యతను నగరవాసులకు అప్పగించారు. కానీ ఒక కుమ్మరి స్త్రీ తప్ప నగరంలో ఎవ్వరూ ఆ శిష్యులకు సహాయం చేయలేదు. సన్యాసి తిరిగి వచ్చి తన శిష్యులతో ఆ కుమ్మరి స్త్రీ తప్ప నగరంలో ఎవ్వరూ ఆ శిష్యులకు సహాయం చేయలేదు. సన్యాసి తిరిగి వచ్చి తన శిష్యుల దుస్థితి చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. మానవత్వం లేని ఈ నగర ప్రజలు రాళ్లలాగే బతుకుతున్నారు, కాబట్టి రాళ్లలాగే మారిపోవాలని శపించాడు. దయగల కుమ్మరి స్త్రీకి మాత్రం నగరం విడిచి వెళ్ళిపోమని, వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరించాడు. కానీ ఆమె తన ఇంటిపై మమకారంతో వెనక్కి తిరిగి చూసింది. వెంటనే రాయిగా మారిపోయింది. ఈ శాపం కారణంగా సూర్యాస్తమైన తర్వాత ఈ నగరంలోకి ప్రవేశించిన ఎవరైనా రాయిగా మారిపోతారని నమ్ముతారు. కథ ఎంతవరకు నిజం? ఇది కేవలం కథ మాత్రమేనా, లేక ఇందులో ఏదైనా చారిత్రక ఆధారం ఉందా? ఈ భయం కారణంగా సూర్యాస్తమైన తర్వాత ఆలయం దగ్గర ఎవరూ రారు. ఇక్కడ రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయి. అదృశ్య శక్తులు కొందరిని కనిపిస్తాయని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం బహుశా విదేశీ దండయాత్రలు లేదా సహజ విపత్తుల కారణంగా ఈ నగరం నాశనమై ఉండొచ్చు. కానీ సన్యాసి శాపం కథ ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయింది. ఈ రహస్యం ఆలయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. కిరాడు ఆలయం కేవలం రాళ్ల సమూహం మాత్రమే కాదు, అవి ఒకప్పటి వైభవానికి, మానవ నిర్లక్ష్యానికి మరియు తరతరాలుగా చెప్పుకుంటున్న నమ్మకాలకు సజీవ సాక్ష్యాలు. ఇక్కడ ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంది, ప్రతి శిల్పం వెనుక ఒక రహస్యం ఉంది. శాపం నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజంగా, కిరాడు ఆలయం మనల్ని చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్ళి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఈ అద్భుతమైన రహస్యమైన ప్రదేశాన్ని సందర్శించడం ఒక మరుపురాని అనుభవం. కిరాడు ఆలయం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ శాపం కథ మీరు నమ్ముతారా? మీ సమాధానాలను కింద కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి రహస్యమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.